అందరికీ నమస్కారం. మీలో లాస్ట్ ఒక 2 monthsగా కొన్నిసార్లు మెసేజ్ పెడుతున్నారు. ఏమనంటే రాగి గురించి కూడా వీడియోలు ఇవ్వండి, కాపర్ మీద ఇన్వెస్ట్ చేస్తే లాభాలంట కదా, అప్డేట్ చెప్పండి, క్లారిటీ ఇవ్వండి అని. రెడ్ గోల్డ్, గతంలో ఈ రెడ్ గోల్డ్ అంటే ఏంటి, పింక్ గోల్డ్ అంటే ఏంటి, రోజ్ గోల్డ్ అంటే ఏంటి, ఎల్లో గోల్డ్ అంటే ఏంటి, గ్రీన్ గోల్డ్ అంటే ఏంటి, వీళ్ళు ఒకటి ఇచ్చున్నా. అదేంటి 24 క్యారెట్ గోల్డ్ బిస్కెట్ని ఆభరణాల కోసం 22 క్యారెట్గా మారుస్తున్నప్పుడు వేరే ఇంప్యూరిటీస్ యాడ్ చేస్తారు. అందులో సిల్వర్ ఉంటుంది, నికిల్ ఉండిద్ది, కాపర్ ఉండిద్ది, రకరకాల మెటల్స్ కలుపుతారు. మనం కలిపే మెటల్స్ని బట్టి ఈ కలర్ మారుతుండేది. దానివల్ల రోజ్ గోల్డ్, పింక్ గోల్డ్, ఎల్లో గోల్డ్, గ్రీన్ గోల్డ్ ఇలా వస్తాయి. బట్ ఇక్కడ రెడ్ గోల్డ్ అన్నటువంటి వర్డ్ ఎందుకు యూస్ అంటే ఇట్స్ ఫర్ కాపర్. కాపర్ రాగి 2025 జనవరిలో మన దగ్గర మల్టీ కమ్యూనిటీ ఎక్స్చేంజ్లో కాపర్ వచ్చేసి కేజీ 793 రూపాయలు. మొన్న జనవరిలో 2026 జనవరిలో కాపర్ వచ్చేసి 1300 రూపాయలు ఉంది కేజీ. అంటే 60 to 70% ప్రాఫిట్. మీరు అనొచ్చు, అబ్బా గోల్డ్ 1,50,000 నుంచి 4 లక్షలు పోయిందండి అంటారు. మళ్ళీ ఇప్పుడు ఉందా? లేదుగా. సిల్వర్ అప్ అండ్ డౌన్. కాపర్ స్టడీగా పెరుగుతూ ఉంది. ఎంతలా అంటే గోల్డ్ వచ్చేసి ఆల్వేస్ అది సేఫెస్ట్ పెట్టుబడి అన్నట్టు, సేఫెస్ట్ హెవెన్ అన్నట్టు, సురక్షితమైనట్టు పెట్టుబడి అనుకోండి గోల్డ్. ఓకేనా? కాపర్ వచ్చేసి ఇప్పుడు ఎలా ఉంది? బంగారం 25 to 30% లాభాలు మహా వస్తే లాస్ట్ ఇయర్ అన్నప్పుడు 35 to 40% వచ్చినట్టుంది. కాపర్ వచ్చేసి ఎలా 60-70. సిల్వర్ వచ్చేసి ఎలా వెండి లాభాలు వస్తున్నట్టు వచ్చి ఈలో కుప్ప కూలిపోతున్నాయి. అందుకని ఇప్పుడు వెండి మీద పెడుతున్నారు, కాపర్ మీదకి వచ్చారు. రెడ్ గోల్డ్ అనే వాడు ఎందుకు యూజ్ చేస్తున్నారు? కాపర్కి సంబంధించి చిలీ, పెరు, ఇండోనేషియా ఇవి మెయిన్ అన్నమాట ప్రొడ్యూస్ చేసేవి. బట్ ఇక్కడ సరిగా ప్రొడక్షన్ లేక స్ట్రైక్లు అని అవన్నీ ఉండిపోతుంది. బట్ బయట కాపర్కి బాగా డిమాండ్ ఉంది. ఎలా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ సంబంధించి వాడే వాటిలో కాపర్ ఆడతారు, ఎలక్ట్రిక్ వెహికల్స్లో కాపర్ ఆడతారు. ఎలా అంటే నార్మల్ కారులో వాడే 1 kg రాగి అయితే ఎలక్ట్రిక్ వెహికల్స్ 4 kg రాగి పడుతుంది, అంటే బల్క్లో. తర్వాత సోలార్ ప్యానల్స్లో కాపర్ ఆడతారు, రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ కాపర్ ఆడతారు. ఇలా చైనాడు మొన్న ఏం చేశాడు, 2026 జనవరిలో సిల్వర్ రేట్ పెరుగుతుందని చెప్పి ఏం చేశాడు, సిల్వర్ కోటెడ్ కాపర్ను వాడుతున్నాడు. లోపల కాపర్, పైన సిల్వర్ కోటెడ్ ఉంటుంది. అప్పుడు కూడా కాపర్ డిమాండ్ వచ్చింది. సో కాపర్కి డిమాండ్ ఉంది. బట్ సరిపడ ప్రొడక్షన్ లేదు. ప్రొడక్షన్ ఉన్న చోట ఏమవుతుంది, అవేమో పాత గనులు అయ్యేసరికి దానిలో వచ్చిన క్వాలిటీ సరిపోవట్లా. క్వాలిటీ బాగుందని అనుకుంటున్నప్పుడేమో రేట్ హెవీగా ఉంటుంది. అయినా సరే కొందాం అనుకుంటున్నప్పుడు కొనేసి ఏం చేస్తున్నారు, స్టాక్ పెట్టుకుంటున్నారు. ఎందుకు? భవిష్యత్తు బాగా రేట్ పెరిగితే అప్పుడు అమ్ముకుందాం అని చెప్పేసి. సో ఫిజికల్గా డిమాండ్ ఉంది, బట్ సప్లై లేదు, అందుకని రేట్ పెరుగుతుంది. చైనా వాడి దగ్గర ప్యూరిఫైడ్ కాపర్ ఉంది, వాడు అమ్ముదాం చూస్తున్నప్పుడు ఏం చేస్తున్నాడు, ఈ అమెరికా వాడు పిచ్చి పనులు చేస్తున్నాడు, ట్యాక్స్ అండ్ అది నిదని, దానివల్ల దాని ఆగుతుంది. అండ్ మధ్యప్రాచ్యంలో వచ్చేసి ఏమవుతుంది, గల్ఫ్, రిమైనింగ్ కొన్ని చోట్ల ఇజ్రాయెల్, పాలస్తీనా యుద్ధాలు హడావుడి, అదొకటి, యుక్రెయిన్, రష్యా అదొకటి హడావుడి. సో అంతర్జాతీయ సిచ్యువేషన్స్ బాగాలేవు. బట్ కాపర్కి డిమాండ్ ఉంది, సరిపడ ప్రొడక్షన్ లేదు, ఒకవేళ ఉన్నా దాచేసుకుంటూ ఉన్నారు. ఇవన్నీ కలగలిపి ఈరోజు కాపర్కి సంబంధించి టన్ను కాపరు అక్షర $13,000 ఉంది. ఏది ఇంటర్నేషనల్ మార్కెట్ కూడా. కింటా అన్నప్పుడు 100 kg, టన్ అన్నప్పుడు 1000 kg అనమాట. సో 1000 into 1100 వేసేయండి. సో దానికి సరిపోతుంది లెక్క కూడా. మార్కెట్లో డాలర్ వాల్యూ వచ్చేసి అరౌండ్ 92, 93 అలా ఉందన్నమాట. సో సెట్ అవుతుంది. అంటే కాపర్ వాల్యూ దూసుకుపోతుంది. అయితే మీరు ఫిజికల్గా కాపర్ని కొని పెట్టుకున్నప్పుడు అమ్మాలన్నప్పుడు ఇబ్బంది అయింది. సో కష్టం. ఇది ప్యూర్లీ నా అబ్జర్వేషన్, నా అనాలిసిస్. అంతేమో మీరు క్రాస్ చెక్ చేసుకొని కొనుక్కోవటం చేయండి. బ్లైండ్గా మాత్రం వెళ్ళి రాగిలో పెట్టుబడి పెడుతున్నట్టు పెట్టకండి. ఎలా పెడతారు? ఫిజికల్గా తీసుకోవడం అంటే అది అయ్యేది కాదు. ఎంత తీసుకున్నా సరే ఎడ పెడతారు, మళ్ళీ ఎవరికి అంటారు. పెద్ద ఇండస్ట్రీస్ ఉంటే అది ఓకే, పెద్ద గూడెన్స్ ఉంటే ఓకే. అదర్వైజ్ ఇప్పుడు ఎలా, ఈటీఎఫ్లు, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్, ఇందులో ఇండియాలో వచ్చేసి బంగారం, వెండి వీటికి సంబంధించి ఈటీఎఫ్లు ఉన్నాయి. కాపర్ లేదు. కాపర్ అన్నప్పుడు ఎక్కడ, మల్టీ కమ్యూనిటీ ఎక్స్చేంజ్లో పెట్టాలి. మల్టీ కమ్యూనిటీ ఎక్స్చేంజ్లో కూడా లాస్ట్ ఇయర్కి అన్నప్పుడు దూసుకుపోతూ ఉన్నాయి. ఇప్పుడు కూడా ఒకవేళ నువ్వు పెట్టాలనుకున్నప్పుడు పెట్టవచ్చు, మల్టీ కమ్యూనిటీ ఎక్స్చేంజ్లో పెట్టవచ్చు. తర్వాత డెరివేటివ్స్ సంబంధించి చూసుకుంటున్నప్పుడు ఫ్యూచర్స్లో పెట్టుకోవచ్చు. అయితే దాని మీద మీకు పూర్తి అవగాహన అనేది ఉండాలి. ఫారెన్లో ఏం చేస్తున్నారు తెలుసా, వాళ్ళ దగ్గర ఎక్స్చేంజ్ ట్రేడెడ్ నోట్స్ అని ఉంటాయి, ఈటీఎన్ అని, అటువంటి పెడుతున్నారు.
తర్వాత ఈ కాపర్ని వెలికి తీసే కంపెనీలు అంటే వాటిలో పెట్టుబడులు పెడుతున్నారు. తర్వాత మన దేశంలో కూడా హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ ఒకటి, వేదాంత ఒకటి, ఇవి కాపర్ని వెలికి తీస్తాయి, వాటిలో పెట్టుబడులు పెడుతున్నారు. అంటే షేర్లో పెడుతున్నారు, వాటి షేర్లు పెరుగుతాయి కదా అన్నట్టు. సో ఓవర్ ఇప్పుడు నేను చెప్పేది, మన దగ్గర కూడా త్వరలో సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈటీఎఫ్ల ఫార్మాట్లో కాపర్ని కూడా తీసుకొస్తాడు. అప్పుడు డిజిటల్ ఫార్మాట్లో హ్యాపీగా మనం కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వరకు అయితే మల్టీ కమ్యూనిటీ ఎక్స్చేంజ్ మాత్రం కాపర్ మీద పెట్టుబడులు పెట్టుకోవచ్చు. సో ఇదంతా ఓవర్ నేను చెప్తున్నది ఏంటంటే, భవిష్యత్తులో కాపర్కి బాగా డిమాండ్ ఉంటుంది. అవునో కాదో క్రాస్ చెక్ చేసుకోండి. సో డిజిటల్ ఫార్మాట్లో స్టాక్ మార్కెట్ మీద మీకు మంచి అవగాహన ఉన్నప్పుడు అప్పుడు మాత్రమే ఈ వేలో పెట్టుబడులు పెట్టండి. ఎవరు పడితే వాళ్ళు నమ్మొద్దు. మీ అకౌంట్లో పెట్టుకోవాల్సింది వేరే అకౌంట్లో పెట్టుకోవద్దు. ఎవడోడు చెప్పి ఆ లాభాలు వస్తాయి, ఈ లాభాలు వస్తాయి, మన జేడీ లక్ష్మణ్ అనేలాగా మోసపోవద్దు. బీ ప్రాక్టికల్, బీ వైజ్. సో అంతిమంగా రానున్న రోజులలో కాపర్ దూసుకుపోతుంది. బంగారం ఏంటన్నది స్టేబుల్గా వెళ్ళొచ్చు. ఒకవేళ వెండి ఎందుకు రేట్లు ఈ మధ్య పడిపోతుంది అన్నప్పుడు ఇదే రీజన్. కాపర్ను వాడుతున్నారు ఆల్టర్నేటివ్గా. సిల్వర్ కోటెడ్ కాపర్ను వాడుతున్నారు. దానివల్లే ఈ సిల్వర్ డిమాండ్ రేట్ పడింది. బట్ మరలా సిల్వర్ డిమాండ్ వస్తుంది. ఎందుకంటే కాపర్ వాల్యూ కాపర్దే, సిల్వర్ వాల్యూ సిల్వర్దే. సిల్వర్ వాడే చోట కాపర్ని వాడాడు, కాపర్ వాడే చోట సిల్వర్ని వాడలేరు. బట్ సిల్వర్ వాడే చోట వచ్చేసి సిల్వర్ కోటెడ్ కాపర్ అయితే చైనా వాడుతున్నాడు, మిగతా వాళ్ళు వాడరాట. ఇది క్రాస్ అంటారు, ఇది మైండ్లో పెట్టుకోండి. ఓకే. సో రాను రోజులలో బంగారం, వెండి వాటిని మించి దూసుకుపోయేది ఏదైనా ఉందంటే అది కాపర్.